సేవలాల్ మహారాజ్ ఒకటే చెప్పిండు, మనిషి పుట్టినప్పుడు మరి ఏం కూడా వెంట రాదు, ఒక ప్రాణమే ఉంటుంది. నాడు సంత సేవలాల్ మహారాజ్ చెప్పినటువంటి ఆ మాటలు. అందుకే ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా జిల్లా నాయకులు, అధికారులు అందరూ కూడా పాల్గొనాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి కార్యక్రమంలో భాగంగా జ్యోతి ప్రజ్వలనతో గౌరవ ఎమ్మెల్యే సంజయ్ సార్ గారి చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమం జై బలో జగదంబ మాతాకి తీసుకెళ్దాము. జై బలో సేవలాల్ మహారాజ్ కి, జై బలో రామరావ్ మహారాజ్ కి, జై బలో అన్న మధ్య ఆగే సార్ వీడియో ओल्डर है राम जी अंबाजी मुरली अंदर 1 by 1 అందరు సర్పంచులు, వివిధ గ్రామాల సర్పంచులు, జగిత్యాల జిల్లా వివిధ గ్రామాల సర్పంచులు అందరూ కూడా ఇచ్చేసి కొబ్బరికాయ కొట్టాల్సిందిగా కోరుతా ఉన్నాం. माता नंदरवाड़ी साई माता गौरपुर साई माता शेर सुब्रगढ़ माता ईदा नारायण प्रसाद सिराज प्रसाद स्वीकार सेन आशीर्वाद माता जय माता की జై బలో జగదంబ మాతాకి. 287 జయంతిని పురస్కరించుకొని ఇట్టి ఆహ్వానానికి నన్ను ప్రభుత్వ పరంగా అధ్యక్షత వహించిన మన ప్రియతమ నాయకులు, స్థానిక శాసనసభ్యులు, జగిత్యాల పట్టణ ప్రథమ పౌరులైనటువంటి సోదరి సంబంధించిన వివిధ హోదాలున్న అధికారులకు, అనధికారులకు, బంజారా సోదరులందరికీ హృదయపూర్వకంగా సంతు సేవాలాల్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాష్ట్రంలో నిర్వహించడం జరిగింది. అట్టి సభకు డాక్టర్ మన ఎమ్మెల్యే గారిని ఆహ్వానించగా వారి వెంబడి నేను కూడా బంజారా భవన్లో ఆసీనులు కావాల్సిన వచ్చింది. వారు చెప్పిన గొప్ప ఏంటంటే 287 సంవత్సరాల క్రితమే స్వాతంత్రంలో ఎంతైతే కొట్లాడిన మనం ఊహించుకుంటున్నామో వారికంటే ముందు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన గొప్ప వ్యక్తి మన సేవాదాల్ సంత నాయకుడు చెప్పగా తప్పదు. బంజారా అంటేనే ఊరిరా తిరుగుతాయి. అటువంటి వ్యవస్థను బంజారా పేరు ఉండకుండా ఒక గ్రామీణ ప్రాంతంలో నిలకడగా ఉండే విధంగా తీర్చిదిద్దినటువంటి గొప్ప వ్యక్తి మన సంతు సేవాలని సభాముఖంగా చెప్పక తప్పదు. ఏ కోణంలో చూసినా ఇవాళ ఏదైతే స్వాతంత్రాన్ని సిద్ధించిన గొప్ప వ్యక్తుల గురించి మాట్లాడుకుంటున్నామో వారికంటే ముందు స్వాతంత్రం కొరకు పోట్లాడి బంజారా కుల బంధువుల కొరకు కొట్లాడిన గొప్ప వ్యక్తి సంతు సేవాలాల్ అని వారిని స్మరించుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన బంజారా సోదర కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా సంతు సేవాదాల్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్.
సంత్ సేవలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించి స్వాగతించిన ఉత్సవ కమిటీకి ఇంకా వివిధ హోదాలోని ఆ కుటుంబ సభ్యులు శ్రీమతి సమీల వాణి గారికి, ఈ కార్యక్రమానికి స్పెషల్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న దాదాపు రాజకీయాలకు రాకముందే మీ ఐపీఎస్ అధ్యక్షుడు గోవింద్ నాయక్ ఒక డాక్టర్గా నాకు మెట్పల్లో పరిచయం. ఇక్కడ ఎక్కడ ఉండే మా వైస్ చైర్మన్ గారు ఉన్నారు మున్నాభాయ్, ఆప్కు మీ ప్రయత్నిస్తారు. గోవింద్ నాయక్ అప్పుడు ఫస్ట్ మెట్పల్లో ప్రాక్టీస్ చేశాం. అట్లనే అమృతలాలు వాళ్ళందరూ కూడా ఆత్మకూరు తండ అక్కడి నుంచి పరిచయం. తర్వాత రాజకీయాలకు రాకముందే నేను డాక్టర్గా ఉన్నప్పుడు కొరుట్ల డిగ్రీ కళాశాల నుంచి డిగ్రీ రామచారి మన ఒడ్డలింగాపూర్ మక్తనాయక్ తండాకు హాస్పిటల్ దగ్గర అక్కడ క్యాంప్ పెట్టి రోడ్డు అవన్నీ కూడా పిల్లలతో చేయించాను, సేవా కార్యక్రమం. ఆ ఎన్ఎస్ఎస్లో భాగంగా ఒకరోజు హెల్త్ క్యాంప్ ఉంటుంది. ఆ హెల్త్ క్యాంపుకు అప్పుడు రత్నాకరరావు గారు ఎమ్మెల్యే, అక్కడ ధరీంద్రరావు గారు సర్పంచ్ ఉండి, ఇక్కడ చాలామంది బంజారా సోదరులు. మొట్టమొదటిసారి నేను ఒక డాక్టర్గా సేవా కార్యక్రమాల్లో ఒడ్డలింగాపూర్లో పాల్గొన్నాను. ఇప్పుడు 94లో. ఆ తర్వాత ఒక చిన్న కార్యక్రమం ఉంటే మానాలకు పోయినాం. ఆ మానాల గుట్టలు చూస్తే చిన్నప్పుడు షోలే సినిమా చూస్తాం. అక్కడ గుట్టలు తాగడం అట్లా కనబడదు. మరి ఈ 30 ఏళ్ళలో ఎంత మార్పు వచ్చిందో నాకు తెలియదు, కానీ 30-35 ఏళ్ళల్లో మొత్తం ఇట్లా తండాలు ఉంటాయి, అక్కడక్కడ ఉంటాయి. సో షోలే సినిమా కనబడదు. ఆ రకమైన జీవన విధానాన్ని, జీవనశైలి దాదాపు 3 దశాబ్దాల పైనుంచి చూస్తూ వస్తూ రాజకీయాలకు వచ్చిన తర్వాత ఇక్కడి బంజారా మిత్రులు, నాయకులు ఆహ్వానం మేరకు సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల్లో ఎమ్మెల్యే కాకముందే పాల్గొనడం జరిగింది. అప్పుడున్న అధికార పార్టీకి అనుబంధంగా ఇన్ఛార్జ్గా ఉన్నాం కాబట్టి అక్కడ మిత్రులు మా ఎంపీపీ గారు, జెడ్పీసీ గారు, సురేందర్ వీళ్ళందరూ కూడా పిలుచుంటే, అట్లే మా గంగా లావణ్య చెల్లె అక్కడెక్కడ ఉంది, లావణ్య, వీళ్ళంతా సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధి సురేందర్ నాయక్, వీళ్ళందరూ రేచిపల్లి సురేందర్ ఇద్దరు. మళ్ళీ ఆ సురేందర్ పేరు చెప్తూ నా పేరు చెప్తున్నారు అప్పుడు దేవుడి. సో ఇది మాటల్లో చెప్పేదేం కాదు. 2018 ఎలక్షన్లో ప్రతి గ్రామంలో ఎట్లయితే మెజార్టీ వచ్చిందో ప్రతి తండాలో కూడా పోలింగ్ స్టేషన్లో అబ్సల్యూట్ మెజార్టీ నాకు మంచి ఓట్లేసి గెలిపించింది. మరి ఈ సంగతి ఇప్పుడే చెప్పిన మీ మాటల్లోనే దాని గురించి మళ్ళీ చెప్తాను. కానీ ఒకటి మాత్రం నాకు ఎప్పుడు కూడా మనసులో కొంత బాధ అనిపిస్తూ ఉంటుంది. మనం ఏదైతే ఇక్కడే దగ్గర వచ్చేటప్పుడు మూల మీద గీతా విద్యాలయం పక్కన బ్రహ్మాండమైన స్థలాన్ని మన ఎస్టీలకు సంబంధించిన పోస్ట్ మెట్రిక్ హాస్టల్ కోసం ఇప్పించడం జరిగింది. అయితే ఆ స్థలం దాదాపు వివాదంలో మంచిగా అందరూ కూడా విద్యావంతులు చాలామంది. కొంత వివాదం ఉండే 2009 కంటే ముందు. తర్వాత ఎస్ఆర్ఎస్ ప్లాంట్ అని కంప్లీట్గా డిక్లేర్ అయిపోయింది. ఇక్కడ మా తహసీల్దార్ గారు ఉన్నారు కాబట్టి నేను ప్రత్యేకంగా చెప్తా ఉన్నాను, ఎందుకంటే చిన్న విషయం అనుకోవద్దు. తర్వాత నేను రాజకీయాలకు రాకముందు తర్వాత క్లియర్ అయిపోయింది. ఎస్ఆర్ఎస్పై ల్యాండ్ పెట్టేసారు. ఆ ల్యాండ్ను కలెక్టర్ గారు ఇదే తహసీల్దార్ గారు హ్యాండ్ ఓవర్ చేశారు ఎస్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. 1,42,00,000తోటి అప్పుడున్న గౌరవ మంత్రి కొప్పులీశ్వర్ గారి చేతుల మీదుగా భూమి పూజ కూడా చేసుకున్నారు. ఆ తర్వాత కొందరు రాజకీయ నాయకులు అది మా భూమి అని చెప్పి మళ్ళీ కోర్టుల కేసెస్ ఆపారు. అయితే సంజయ్ కుమార్ నీకెందుకు ఈ ఆలోచన వచ్చింది, నువ్వు ఈ పోస్ట్ మెట్రిక్ హాస్టల్ గురించి ఎందుకు ఇంత తపన పడ్డావంటే, పోస్ట్ మెట్రిక్ అంటే మరి కొందరు తెలుస్తుంది 10th తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ ఉండడానికి పిల్లలు మగ పిల్లలు ఉంటారు కాబట్టి ఎస్టీ వెల్ఫేర్ వారికి రెంట్ బిల్డింగ్ తీసుకొని ఉంచే అవకాశం వచ్చింది. అప్పుడు ఒక దగ్గర రెంట్ తీసుకుని చుట్టుపక్కల వాళ్ళందరూ అబ్జెక్షన్ చేశారు. ఈ పల్లెటూరులోకి వెళ్ళొచ్చిన పిల్లలు ఎంత లొలియెత్తారో ఏందో మా ఆడవాళ్ళకి ఇబ్బంది అని చెప్పి అది ఇంకా అప్పటికి నేను ఎమ్మెల్యేకి వెళ్ళలేదు, నన్ను ఎత్తి తెచ్చి పడ్డది. అప్పుడున్న సందర్భాల్లో అంత మంజూరు చేస్తే ఆగిపోయింది. మళ్ళీ రీటెండర్ పెట్టాం, కాంట్రాక్టర్ మళ్ళీ కడతామని వచ్చారు. నేను ఆడియో గారితో నిరంతరం టచ్లో ఉన్నా. కొన్ని అది డిస్ప్యూట్ ఎవరు చేసినది నేను రాజకీయం చేయదలుచుకోలేదు. చేస్తే మళ్ళీ మహిళ రోజున తిట్టేటోళ్ళకి ఆడుతుంది, నాకేం సంబంధం లేదు, అది వాళ్ళ అంచర్లే. కానీ
ఈ వేరే స్థలం ఇవ్వని చెప్పి కూడా మనం చెప్పినాం. దానిపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలిగా నేను తహసీల్దారు ఈరోజు ఈ సభాముఖంగా కొడతాం. పెద్ద ఆస్తులు లేని వారికి విద్య, ఆ విద్య కోసం నేను ఏదైనా చేస్తాం, మీకు ఎంతైనా ముందుంటా ఒక విద్యాశాఖ మంత్రిగా అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా గొప్ప సందేశాన్ని ఆనాడున్న సభకు, దాంట్లో మేధావులు ఉండ్రి, వైస్ ఛాన్సలర్స్ ఉండ్రి, ఇంజనీరింగ్ చీఫ్లు ఉండ్రి, విద్యార్థులు ఉండ్రి, ప్రజాప్రతినిధులు ఆ రోజు చెప్పడం జరిగింది. ఈరోజు కూడా ఇదే వేదికగా ఒక శాసనసభ్యునిగా మీతో ఎన్నుకోబడ్డవానిగా సో విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పి ఆ పోస్ట్ మెట్రిక్ హాస్టల్ గురించి ఎంత ఇబ్బంది అయిందో నాకు తెలిసి అది మంజూరు చేయించడం దాదాపు 4-5 సంవత్సరాలు. నేను ఇవాళ ప్రతి వారం దీని గురించి ఒక మా స్వేదం తీసి టాపిక్ తప్ప ఎవ్వరు కూడా మన స్థలం ఎందుకు వివాదంలో పడ్డది, ఏమైంది అని ఎవరైనా ఆడియో ఆఫీస్కి పోయి కలిసిందని అడుగుతున్నాయి వేదికతో. మరి నేను ఎన్నిసార్లు అడిగినో ఇదే ఆడియో గారిని అడిగాడు, ఎన్నిసార్లు ఆడియో గారికి మాట్లాడిందో మీరు అడగండి. ఒకటి ఏంటంటే నాకు ఉత్తరం రాసి ప్రెస్ మీట్ పెట్టి పత్రికలకు ఇచ్చడం మంచిగా అనిపించదు, ఎందుకంటే అధికారులను బదనాం చేసినట్టు అవుతారు. అట్లా పడగాల్సి మీద వారు వెళ్ళాలంటే రోజు పడగచ్చు. తట్టు అధికార పక్షంలో ఉన్నాం కాబట్టి ఇంకా గట్టిగానే పైదానికి కూడా తీసుకోపోవచ్చు. చాలాసార్లు కూడా ఈ విషయంలో నేను నివేదించడం జరిగింది. నేను ఒక ఆవేదనతో చెప్తా ఉన్నా, ఇంత సంతోషకరమైన దినంలో ఇంత ఆవేశంతో మాట్లాడద్దు. కానీ మరి విద్యావంతులైన మేధావులైన వివిధ సంఘాలకు చెందిన మా బంజారా సోదరులు ఇవాళ చదువున్నారు కాబట్టి మా జవహర్లాల్ నెహ్రూ గారికి కానీ రామ్జీకి కానీ ఇవాళ ఈ వేదికను మీరు ఇచ్చారు. వారి కొడుకు డాక్టర్ అయింది కాబట్టి ఇవాళ గౌరవం. కాబట్టి పేద పిల్లలు ఎక్కడెక్కడో గూడాలలో తండాలు ఉన్న వాళ్ళు కూడా బాగా చదువుకోవాలంటే, ఉన్నత చదువు కావాలంటే తప్పకుండా విద్యతో వికాసం. కాబట్టి ఆ విషయంలో మీరందరూ కూడా ఆలోచన చేయాలి అని చెప్పి కూడా తెలియజేస్తూ, మరి ఈ సంఘ భవనానికి నిధులు అన్నారు తప్పకుండా నా వంతుగా చేస్తాం. అదేవిధంగా గుడి చెప్పారు, గుడి అంటే కొంత ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో పెద్ద నిధులు లేవు, దీనికి నా వంతుకి ఇస్తా. కానీ ఇక్కడ ఉన్న ఎంతోమంది విద్యావంతులు అందరూ తలాకొంత ఇస్తే కూడా ఇది కంప్లీట్ అయిపోతుంది. ఇట్లా బరీ బోడ ఉండే అవసరం లేదు. ఏ ప్రభుత్వం కూడా హైదరాబాద్లో బంజారా భవన్ కట్టింది కాబట్టి ఊరూరికి ఏ భవనం కూడా మొత్తంగా కట్టేయలేదు. ఎందుకంటే చూసిన చిన్నప్పటి నుంచి రాజకీయ కుటుంబాలకు వచ్చారు, ఉన్న దాంట్లో 50,000 ఇస్తారు, 1,00,000 ఇస్తారు. దీనికి అటువంటిది 20 లక్షలు ఇచ్చినాం. ఇంకా కూడా కొంత చేస్తాను, కానీ మీరు కూడా దీన్ని ఇటు ఇడిచిపెట్టదు. ఇటు ఇడిచిపెడితే మనకు కూడా బాగుండదు. ఎందుకంటే వివిధ రోడ్డు మీద పోయేటి అన్నీ ఇక్కడ పడుకుంటాం. కాబట్టి దయచేసి మీరు కూడా దీని మీద దృష్టి పెట్టండి. నిధులు కొద్దిగా కొరత ఏర్పడ్డాయి, మీకు అందరికి కూడా తెలుసు కదా. కొంచెం షార్టేజ్ ఆఫ్ ఫండ్స్ ఉన్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఉన్నంతలో 5 లక్షల రూపాయలు ఖచ్చితంగా వారం లోపల మంజూరు చేయిస్తాను కూడా తెలియజేస్తాను. మరొకసారి సేవలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ఆహ్వానించిన అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో ముందుకు కొనసాగాలని కోరుతూ చింతలూరు సర్పంచ్ బానోత్ వనిత రమేష్ గారు, తర్వాత మాలోత్ ప్రసాద్ దావన్పల్లి సర్పంచ్ గారు, తర్వాత మాలోత్ తిరుపతి మత్యానాయక్ తండ సర్పంచ్, లావడియా జ్యోతి సంతోష్ ఆలియా నాయక్ తండ సర్పంచ్ గారు. సార్ ఇక్కడ ఓకే సార్. భూక్య భారతి చిరంజీవి బోడా సాగర్ గారు. రైట్ సార్ ఇక్కడ ఓకే సార్. మాలోత్ సురేందర్ మత్యానాయక్ తండ, మాలోత్ సూర్య అలియా సురేందర్, బానోత్ రవి దావన్పల్లి ఉప సర్పంచులు వీళ్ళు. సార్ ఇక్కడ ఓకే సార్. బానోత్ సార్ వీళ్ళు మరి ఉప సర్పంచ్ చెమచాలి కతలాపూర్ మండలం కూడా సన్మానాన్ని పొందవలసిందిగా కోరుతా